తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. వెల్కమ్ టు iDream. నేను దేశ్రీ. ప్రెసెంట్ మనము అమీర్పేట్లో ఉన్న మెడిస్టార్ హాస్పిటల్లో ఉన్నాను. జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సృజన గారు మనతో ఉన్నారు. రేబీస్ వ్యాక్సినేషన్ గురించి అలాగే ఇన్ఫ్లమేషన్ గురించి అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. హాయ్. హాయ్. ఫస్ట్ మనం రేబీస్ గురించి మాట్లాడుకుందాము. ఈ మధ్య కాలంలో అంటే కుక్క కాటులు చాలా ఎక్కువైపోతున్నాయి. చిన్న పిల్లలకి ముఖ్యంగా బయట బాగా కుక్కలు కరవడము, వాళ్ళు చనిపోవడము ఎంత వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ. అంటే ఇవన్నీ సరైన టైంలో తీసుకోకపోవడమే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయంటారా? యెస్. జనరల్‌గా ఏంటంటే మనం రీసెంట్‌లీ మీరన్నట్టు చాలా ఎక్కువగా చూస్తా ఉన్నాం. ఏంటంటే అపార్ట్మెంట్స్‌లో గానివ్వండి, ఇట్లాంటి వాటిల్లో పీపుల్ హూ ఆర్ ఏమంటారు యూజింగ్ డాగ్స్, అంటే వాళ్ళు చూసుకున్నప్పుడు వ్యాక్సినేటెడ్ డాగ్స్ ఉన్నప్పుడు ఇట్ వోంట్ డూ ఎనీ హార్మ్ జనరల్లీ. కానీ మనం బయట వాక్ చేస్తున్నప్పుడు ఇట్లా స్ట్రే డాగ్స్ చూస్తా ఉన్నాం. అంటే దే ఆర్ నాట్ వ్యాక్సినేటెడ్. నాట్ ఎవ్రీ స్ట్రే డాగ్ ఈస్ ఇన్ఫెక్టెడ్ అని మనం చెప్పడానికి లేదనమాట. సో ఏంటంటే డాగ్ విచ్ ఈస్ ఇన్ఫెక్టెడ్ విత్ సమ్ రేబీస్ వైరస్. సో దట్ ఈస్ సంథింగ్ మనకి ఏంటంటే అలాంటి కుక్క ఏమైనా కరిచినప్పుడు పీపుల్ విల్ గెట్ ఎఫెక్టెడ్ అనమాట దానికి. సో దీనికి తగ్గట్టు ఏంటంటే మనకి ఎంత ఫాస్ట్గా మనం తీసుకుంటే వ్యాక్సిన్స్ తీసుకుంటాం, కొన్ని ఇమ్యునోగ్లోబులిన్స్ అని ఉంటాయి అనమాట. మనం ఎంత ఫాస్ట్గా దాన్ని తీసుకుంటే అంత తొందరగా మనం we can stop the death, because there is no once we are affected with the rabies, there is no treatment as such. ఒకవేళ ఇమ్మీడియట్ గా ఒకవేళ కుక్క కరిచింది అనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్ గా చేయాల్సింది ఏంటండి? ఎస్, ఫస్ట్ ఏం చేస్తామంటే ఆ ఏరియాని ఫస్ట్ సోప్ వాటర్తో క్లీన్ చేయాలి ముందు. ఇప్పుడు మనం రీసెంట్గా బయట చూస్తూ ఉన్నప్పుడు ఏంటంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళే టైం లేకుండా ఉండింది. సో ఈ టైంలో మనం ఏం చేయాలంటే ట్యాప్ వాటర్ కింద పెట్టేసేసుకొని వీ హ్యావ్ టు వాష్ అవుట్ ద ఇన్ఫెక్టెడ్ ఏరియా ఆర్ కంటామినేటెడ్ ఏరియా. ఆ బయట ఏరియా ముందు వాష్ చేసేసుకొని మనకి సోప్స్ అనేవి రెగ్యులర్గా అవైలబిలిటీ ఉంటాయి. యాంటీసెప్టిక్ అనమాట. సో ఆ ఏరియాని మనం ఏంటంటే కంటామినేట్ అవ్వకుండా మనం ముందు క్లీన్ చేసేస్తాం అనమాట. ఏంటంటే స్ప్రెడ్ అవ్వకుండా అట్లీస్ట్ వీఆర్ లోకలైజింగ్ దట్ అనమాట. అండ్ జనరల్ కొంతమంది టై చేయటారు ఇట్లాంటివన్నీ చేస్తారు. బెటర్ నాట్ టు డూ ఆల్ దోస్ థింగ్స్ అనమాట. జస్ట్ వాష్ ద బిటన్ ఏరియా అండ్ క్లీన్ విత్ ద నైస్ సోప్ ఆర్ some soap wash, hand wash, anything which is containing antiseptic అనమాట. సో అంటిల్ ఇట్ గివ్ అ బేసిక్ టైమ్ టు మీరు హాస్పిటల్కి వెళ్ళి తీసుకునేంత వరకు మనకి కొంచెం టైం ఇస్తుంది. బికాస్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఎఫెక్ట్స్ వెరీ ఇమీడియట్లీ. మనం ఇప్పుడు కుక్క కరిచింది లైక్ పాములాగా, లేకపోతే ఇట్లా స్నేక్స్ మనకి స్నేక్ వెంటనే చనిపోయారు ఇట్లాంటివి ఉంటుంది అనమాట. బికాస్ దేర్ ఇస్ అన్ ఇంక్యుబేషన్ పీరియడ్ ఫర్ దిస్ డాగ్ బైట్ అనమాట. అంటే రేబీస్ మనకి బాడీలో రావాలి అంటే. సో కాకపోతే ఏంటంటే బ్లడ్ లో మనకి ఇదయ్యి అంటిల్ ఇట్ రీచెస్ ద బ్రెయిన్ ఆర్ సంథింగ్, will contain that infection అనమాట దానికి. సో బేసిక్ థింగ్ ఈస్ soap, tap water with soap. We can clean it up అనమాట. ఇప్పటికీ ఎప్పుడైనా ఎవరైనా ఇట్లా కుక్క కరిచినాక నెగ్లెక్ట్ చేసే వాళ్ళు 1-2 days తర్వాత వచ్చే వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఇమీడియట్ గా వస్తున్నారా? ఉండే వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు ఏంటంటే nowadays ఎలా ఉందంటే పీపుల్ యాజ్ అ సోషల్ మీడియా ఇస్ మచ్ మోర్ గ్రోయింగ్, పీపుల్ ఆర్ సీయింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనమాట. కుక్క కరిచిన తర్వాత పీపుల్ మనకి ఇట్లా కుక్కలు ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ దర్ బ్రెయిన్ అనమాట. వాళ్ళకి ఏంటంటే దేవర్ లైక్ వెరీ పానిక్ స్టేట్ లో ఉంటారు, కొంతమంది ఎజిటేటెడ్ గా ఉంటారు, దే డెవలప్ హాలుసినేషన్స్. పీపుల్ ఆర్ సీయింగ్ లైక్ వాటర్ తీసుకోగానే దిస్ ఆర్ ద బేసిక్ సిమ్టమ్స్ వాట్ వీ అబ్జర్వ్ వెన్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద బ్రెయిన్ అనమాట. అంటే వాళ్ళకి ఏంటంటే గాలి ఎక్కువ తగిలినా దే వోంట్ ఏబుల్ టు టేక్ ఇట్. వాటర్ తీసుకుని భయపడుతుంటారు, హైడ్రోఫోబియా అంటాం. దే ఫీల్ లైక్ సమ్ వన్ ఈస్ గోయింగ్ ఓవర్ దేర్. హాలుసినేషన్స్ ఉంటాయి, డెలీరియం అని ఉంటుంది అనమాట. అంటే ఎవరో కనపడతా ఉన్నారు. దిస్ ఇస్ నాట్ సంథింగ్ లైక్ ఏంటంటే జస్ట్ యువర్ బ్రెయిన్ ఈస్ ప్లేయింగ్ విత్ యూ బికాస్ ఆఫ్ ద వైరస్. సో ఇట్ కాజ్ ద ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బ్రెయిన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. సో ఇట్ ఈస్ నాట్ లైక్ సంథింగ్ మనం ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడే తీసేసుకుంటే మనం ఇవన్నీ రాదు అని చెప్పడానికి అట్లేం లేదు. ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ ఫర్ 1 day ఆల్సో, ఎంత తొందరగా మీరు రియాక్ట్ అయితే అంత తొందరగా మనం దాన్ని కంటైన్ చేయొచ్చు. ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ యూ దేర్ ఈస్ అన్ ఇంక్యుబేషన్ పీరియడ్ ఫర్ ఇట్ అనమాట. అంటే బాడీలో ఒక వైరస్ వెళ్ళడం కానివ్వండి, అది బాడీలో ఒక అక్యుములేట్ అవ్వడం కానివ్వండి, దాని వర్క్ స్టార్ట్ చేయడం కానివ్వండి, దేర్ ఇస్ సమ్ టైం పీరియడ్ అనమాట దానికి. సో యూజువలీ విల్ టెల్ లైక్ 1 to 3 months తర్వాత వీ విల్ సీ ద సిమ్టమ్స్ జనరల్గా. సో అట్లీస్ట్ సమ్ పీపుల్ ఊళ్ళల్లో ఉంటారు కొంతమంది ఏంటంటే కుక్క కరిచింది సరే వదిలేద్దాము అన్నట్టు అట్లా అనుకుంటా ఉంటారు అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఇట్స్ బెటర్ టు విల్ ప్రొవైడ్ ద నాలెడ్జ్ టు దెమ్. వాళ్ళకి ఏంటంటే ముందు మనం ఒక ఎడ్యుకేట్ చేయగలిగితే ఏమవుతుందంటే ఈ అన్నోన్ సర్కమ్స్టాన్సెస్ ఇవన్నీ కూడా ఏంటంటే మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట వాళ్ళకి. సో ఇఫ్ పీపుల్ ఆర్ కమింగ్ లైక్ అ డే లేటర్ ఆర్ 24 hours ఆర్ అ వీక్ లేటర్ ఆర్ సంథింగ్, వి క్యాన్ గో ఫర్ ద వ్యాక్సినేషన్ అనమాట. సో జనరల్ గా దీంట్లో కూడా కేటగిరీస్ ఉంటాయి. ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకోవాలా,
Hmm. అందరూ కూడా వ్యాక్సినేషన్ అవసరం పడుతుందా, ఆర్ ఓన్లీ యాంటీసెప్టిక్ టీటీ ఇంజెక్షన్ అంటాం Hmm. సరిపోతుందా, Hmm. బట్ దేర్ ఆర్ సంథింగ్ లైక్ ఇమ్యునోగ్లోబులిన్స్, ఐవి ఇమ్యునోగ్లోబులిన్స్ అంటాం అనమాట. Hmm. అది ఎవరు తీసుకోవాలి, ఇట్లాంటివన్నీ కూడా మనకు కేటగిరీస్ ఉంటాయి. Hmm. సో యూజువలీ దేర్ ఆర్ లైక్ actually we are discussing a very good topic because it's a very ఏమంటారు important Need. thing in the Ah. society nowadays we are seeing. Ah. సో అందరూ పానిక్ అయిపోయి అందరూ తీసేసుకోవాలా అన్న పాయింట్ కూడా అక్కడ ఉండదు అనమాట. Hmm. ఐ విల్ టెల్ యూ ఇన్ డీటెయిల్. దే ఆర్ దీస్ 3 కేటగిరీస్ అండి. ఇప్పుడు జనరల్గా మనం డివైడ్ చేస్తాం అనమాట. Hmm. ఫస్ట్ కేటగిరీ అంటే జస్ట్ ఇప్పుడు మనకి ఏమైనా బ్రోకెన్ స్కిన్ లేదు Hmm. అంటే మన స్కిన్ ఏం బ్రేక్ అవ్వలేదు Hmm. అంటే దెర్ ఈస్ నో డిస్కంటిన్యూషన్ ఆఫ్ అవర్ స్కిన్ డే, ఓన్లీ పెట్ మనకి లిక్ చేసింది అనుకుందాం, Hmm. లేదా వీఆర్ ఫీడింగ్ ద పెట్ అనుకుందాం, Hmm. దట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ వీ కెన్ గో ఫర్ ద వ్యాక్సినేషన్. అది అవసరం లేదు దానికి. Hmm. దెర్ ఇస్ ద సెకండ్ కేటగిరీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే భయపడతారు, ఇట్లా నా చేయి వచ్చి నాకింది, Hmm. ఐ హావ్ టు టేక్ ఫర్ ద వ్యాక్సినేషన్ అని అడుగుతారు. Hmm. యూజువల్లీ మీ స్కిన్ బ్రేకేజ్ లేదు Hmm. అన్నప్పుడు, అంటే మీ మ్యూకోజా మనకి బ్రేక్ అవ్వలేదు అనుకున్నప్పుడు, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ద వ్యాక్సినేషన్. వి జస్ట్ నీడ్ వీ కెన్ వాష్ ఇట్ ఓవర్ విత్ యాజ్ ఎ డిస్కస్డ్ ట్యాప్ వాటర్ అండ్ Hmm. మన సోప్ వాటర్తో క్లీన్ చేసుకుని వదిలేసేసుకోవచ్చు అనమాట. Okay. దేర్ ఇస్ దిస్ పీపుల్ ఆర్ కాల్డ్ సెకండ్ కేటగిరీస్. Hmm. జనరల్ గా కుక్క వచ్చి జస్ట్ అలా పంటి గీత పెట్టేసి వెళ్ళింది, Hmm. లేకపోతే జస్ట్ స్క్రాచ్ చేసింది అని అంటాం అనమాట. Hmm. అలాంటి ఒక కేటగిరీ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే యూజువల్లీ విల్ గో ఫర్ ద వ్యాక్సినేషన్. Hmm. ఆ వ్యాక్సినేషన్ ఐ టెల్ యూ ఇన్ డీటెయిల్ వాట్ ఆర్ ద ప్రొఫైలాక్సిస్ అన్నట్టు. దోస్ పీపుల్ ఫాల్స్ అండర్ ద సెకండ్ కేటగిరీ. Hmm. వాళ్ళకి టీటీ ఇంజెక్షన్ విత్ వ్యాక్సినేషన్ ఇస్తాం మనం. Hmm. దేర్ ఇస్ దిస్ థర్డ్ కేటగిరీ పీపుల్. కండ పట్టుకుందంటారు Hmm. కొంతమంది, Hmm. లేకంటే మజిల్ దాకా ఇట్లా పికేస్తుంది అని చెప్పి Hmm. పీపుల్ విల్ కమ్ ఓవర్ అవును. Hmm. మల్టిపుల్ ఏరియాస్ లో బైట్ చేసింది అవును. అనుకుంటాం. సో వీళ్ళందరూ దీస్ పీపుల్ విల్ ఫాల్ అండర్ థర్డ్ కేటగిరీ అన్నమాట. Okay. సో వాళ్ళకి ఏంటంటే ఎంత తొందరగా మనం ఇమ్యునోగ్లోబులిన్, ఐవి ఇమ్యునోగ్లోబులిన్ అంటాం అనమాట. Okay. ఆ బిటన్ ఏరియాలో మనం ఇచ్చామంటే గనక Hmm. ఆల్మోస్ట్ 90 to 95% we can stop the deaths అన్నమాట వాళ్ళకి. Okay. So along with the vaccination, normal vaccine, we'll give the immunoglobulin also to them అన్నమాట. So Okay. these are the 3 categories we will divide. According to that, doctors will take a call అన్నమాట. ఓకే. రీసెంట్ గా జరిగిన కొన్ని కేసెస్ లో మీకు ఐడియా ఉండుంటుంది, ఒక అబ్బాయి పైన ఒక స్ట్రే డాగ్స్ ఒక 10 వరకు Yes. అటాక్ చేసాయి. Yes. బట్ ఈవెన్ దో ఆ అబ్బాయి సర్వైవ్ అయ్యాడు. సో మేబీ వీ డోంట్ నో ద లేటర్ ప్రోగ్రెస్ ఎట్లా జరిగిందంటే, ఫాలో అప్ ఎలా జరిగిందో మనకు ఐడియా లేదు. మేబీ పట్టుకుని నిజంగానే పీకిందో లేదో లేదు, తెలియదు. మొత్తం అంతా కూడా ఓకే. బాడీ పైన స్క్రాచెస్, మొత్తం They might డాగ్ have బైట్స్. taken immunoglobulin or they Hmm. might have taken along with vaccination. So these people ఏంటంటే obviously they'll take to the hospital. డాక్టర్ అసెస్ చేస్తారు మనకి, అంటే ఎంత సివియారిటీ ఉండింది ఏంటి అన్న పాయింట్ లో. సో అండ్ ఫర్ దీస్ పీపుల్ ఇమ్యునోగ్లోబులిన్ ఇస్ ఎ బూన్ అని చెప్పొచ్చు మనం. సో ఏంటంటే వాళ్ళకి యాజ్ ఐ టోల్డ్ మీరు అన్నట్టు బతికారని మీరు అంటున్నారు. సో దట్ ఈస్ దే మైట్ హ్యావ్ టేకెన్ హిమ్ టు ద హాస్పిటల్ వెరీ ఫాస్ట్లీ అండ్ ఇమీడియట్ గా వాళ్ళకి ఇమ్యునోగ్లోబులిన్ ఇచ్చి ఉండొచ్చు. అలాంగ్ విత్ దట్ ఆ కోర్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఎంత అంటే డాక్టర్ చెప్పిన స్కెడ్యూల్ ఉంటుంది మనకి, స్కెడ్యూల్ ఫాలో చేసి ఉండొచ్చు వాళ్ళు. సో ఇమీడియట్ గా అవ్వడం వల్ల ఏంటంటే వైరస్ ని మనం బ్లడ్ లో మనకి ఏంటంటే కంటామినేట్ అవ్వకుండా కూడా విత్ హోల్డ్ ఇట్ అనమాట. సో జరిగి ఉండొచ్చు. దట్ ఈస్ ద రీజన్ హీ మైట్ హావ్ సర్వైవ్డ్ అన్నమాట. ఇంకో కేసులో ఏంటి అంటే ఒక స్పోర్ట్స్ ప్లేయర్ తను పాపం, తను కూడా ఒక డాగ్ దాంట్లో పడితే పాపం దాన్ని సేవ్ చేయబోయి పాపం తర్వాత తనే యాజ్ ఐ రిమెంబర్ నేను విన్నాను దీని గురించి, బట్ అది చిన్న స్క్రాచెస్ అని విన్నా నేను. Yeah. అంత పెద్ద బైట్స్ పెద్ద బైట్ కాదు, అందుకే అతను కూడా అంత కేర్ తీసుకోలేదు, వదిలేశాడు. తర్వాత పాపం ఆయన లాస్ట్ స్టేజ్ లో ఎంత Exactly. సఫర్ అయ్యారో అది సోషల్ మీడియాలో Exactly. చూసినప్పుడు ఎగ్జాక్ట్లీ. చాలా భయం వేస్తుంది. సో ఏంటంటే దట్స్ వాట్, అదే నేను చెప్తున్నాను. స్క్రాచెస్ ఉన్నా కూడా వ్యాక్సినేషన్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ we could not avoid అన్నమాట. We have to take the vaccination. సో అంటే ఇమ్యునోగ్లోబులిన్స్ అన్నది యాక్షన్ డిఫరెంట్ ఉంటుంది, మనకి వ్యాక్సినేషన్ నార్మల్ వ్యాక్సిన్ యాక్షన్ డిఫరెంట్ ఉంటుంది. స్క్రాచెస్ ఉన్నా కూడా అంటే మీరు చెప్పినట్టు స్కిన్ బ్రేకేజ్ జరిగింది. సో అంటే మీ అతని ఒక డాగ్ యొక్క సలైవా మీ మ్యూకోజాకి అటాచ్ అయ్యింది. సో సలైవాలో దెర్ ఈస్ అ వైరస్. సో ఇట్ స్టార్ట్ స్ప్రెడింగ్ ఇన్ యువర్ బాడీ. సో మేబీ అతనికి ఇమ్యునోగ్లోబులిన్ అవసరం ఉండకపోవచ్చు, బట్ వ్యాక్సినేషన్ మైట్ హ్యావ్ హెల్ప్డ్ హిమ్ rather than succumb to the death అన్నమాట వాళ్ళకి. సో దట్ మైట్ బి హెల్ప్ఫుల్ ఫర్ హిమ్ అన్నమాట. మేబీ హీ మైట్ హ్యావ్ ఇగ్నోర్ చిన్న స్క్రాచ్ కదా వదిలేసి ఉండొచ్చు, బట్ దట్ ఈస్ స్ట్రే డాగ్ అయి ఉండొచ్చు. హ్యూమానిటీ Stray సంథింగ్ dog. విచ్ హ్యూమానిటీ సంథింగ్ విచ్ డెఫినెట్లీ ఎవ్రీవన్ విల్ ఏమంటారు ఇట్ కిక్స్ ఇన్. ఎవరు చూస్తూ వదిలేలేం కొన్ని, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద లైఫ్. ఓకే. సో బయట ఏంటంటే మనకి చూస్తూ ఉంటాము, దేర్ ఆర్ టూ సార్ట్ ఆఫ్ పీపుల్ డివైడ్ అయి ఉన్నారు. వన్ Yeah. పీపుల్ ఆర్ లైక్ డాగ్స్ మీద ఇది చేయకూడదని, వన్ పీపుల్ ఆర్ లైక్ దేర్ ఆర్ ఇట్ ఈస్ కాజింగ్ డెత్ Yeah. అన్న పాయింట్ లో. బట్ we should educate them in such a way, not every dog is a stray dog, not every dog is not vaccinated, and not every bite is something which we have to ignore, which we can ignore.
సో బోత్ ఇట్ షుడ్ బి బ్యాలెన్స్డ్ థింగ్ అనమాట. కరెక్ట్. సో ఏంటంటే మనం ఇంట్లో పెంచుకునే వాటికి కూడా రెగ్యులర్ వ్యాక్సినేషన్స్ చేపించుకుంటూ ఉండాలి. వ్యాక్సినేషన్ దానికి చేసినా కూడా వెన్ దెర్ ఈస్ ఎ బైట్ అన్నప్పుడు వీ షుడ్ టేక్ దట్ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్. అవునా? Yes, definitely we have to take it అనమాట. In spite of the dog is vaccinated. We can't say because మనకి ఇప్పుడు వైరస్ ఉండింది, మనకి వైరస్ is everything which every year it go for the new strains. సో సరే వ్యాక్సిన్ అయింది కదా అని చెప్పి మనం వదిలేసాం అనుకోండి, న్యూ స్ట్రెయిన్ వచ్చింది అనుకోండి, మన టైం బాగాలేదు అనుకోండి, అవును. సో ఇట్ ఎఫెక్ట్స్ అనమాట. Yeah. సో ఇన్ దాట్ వే we should vaccinate ourselves అనమాట. Okay. సో ఇంకో కేసులో ఒక లేడీ అన్నమాట బయట ఏదో ఇంట్లో వండుకునే వస్తువు లేదు బయట వేసింది, అది వచ్చి డాగ్ అవి తిన్నదన్నమాట. సో మళ్ళీ ఆ ఫుడ్ ని ఈవిడ కూడా తీసుకుంది. సో ఆ తర్వాత కొన్ని డేస్ కి ఆవిడ కూడా ఇట్లా లాస్ట్ స్టేజ్ లో ఇట్లా సఫర్ అవుతారు డాగ్ బైట్ చేసినప్పుడు. సో అట్లా ఆవిడ సఫర్ అయ్యి చనిపోయింది అనమాట. సో మేబీ దాట్ Saliva. డాగ్ సలైవా ఉండింది కదా, సో దే మైట్ హ్యావ్, అది కంటామినేట్ అయి ఉంటుంది ఆబ్వియస్ గా సలైవా. సో వీళ్ళు తీసుకోవడం వల్ల ఆబ్వియస్లీ ఇట్ ఎంటర్స్ ఇంటూ ద బాడీ కదా మనకి. సో దట్ సలైవా నుంచి ప్రొడ్యూస్ అవుతుంది మనకి ఎప్పుడైనా కూడా, అంటే ఆ వైరస్ అక్కడ దాంట్లో ఉంటుంది మనకి అక్కడ. సో ఆ సలైవా ఫుడ్ తిన్నదంటారు. అండ్ ఐ డోంట్ నో వై దట్ లేడీ ఆఫ్టర్ దానికి పెట్టి తీసుకోవడం అనుకుంటా. ఇట్స్ జస్ట్ ఎప్పుడు కూడా రండి ఇదంతా కూడా just basic education. That is something which helps a lot. Yes. So see, ఒక బయట మనం వద్దు అని వదిలేసినప్పుడు why we are going and taking that? That is contaminated obviously. We are not supposed to take that. ఎంత ఉన్నా కూడా యూజువల్లీ వాళ్ళు ఏమంటారు, కింద పడం కానీ there is a 5-second rule అంటారు అనమాట. Better to avoid that also. Exactly. We don't know what happened over there. Because sudden గా if we have a cough and cold అనుకుందాం, simple example, that is a viral అనుకుందాం, తెలియకుండానే I just rubbed my nose and I touched over here, తెలియకుండానే something has fallen, some people might have eaten అనుకుందాం. So that is something which we are not do that. We are not supposed to do that. So that itself, ఎందుకంటే there is a life span for that virus also. దాటిపోయిన తర్వాత అన్నది అంటే obviously hygiene is important for us. Exactly. Yeah, those things. ఇప్పుడు ఇంట్లో పెట్స్ ని పెంచుకున్నా కానీ అవి కూడా అటు ఇటు యూరిన్ పాస్ చేస్తూ ఉంటాయి, పూపుకి వెళ్తూ ఉంటాయి కదా. సో దానివల్ల కూడా ఏమైనా ప్రాబ్లం అవుతుందా? As I told you, saliva is something which is much more వ్యాక్సినేటెడ్ డాగ్ అయినా సరే. దట్స్ వాట్ సలైవా ఈజ్ సంథింగ్ విచ్ ఈస్, మనం అంటే దాని యొక్క మన టీత్ బయట అవుతుంది కదా, సో అక్కడ నుంచి వచ్చే సలైవా, అందుకే లిక్ చేసినా కూడా అని చెప్పాను ఇందాక మీకు. ఇట్ ఈస్ ద మెయిన్ థింగ్. పూప్ అండ్ యూరినేషన్ ఈస్ సంథింగ్ విచ్ ఇట్స్ ఓకే, దట్ ఈస్ నాట్ సంథింగ్. కాకపోతే యాజ్ ఐ టోల్డ్ యూ, if it is vaccinated అయితే nothing to be worried. Okay. If it is stray dog, obviously we don't do it those things kabatti మనం will leave it like that. But we can't comment on that. Sometimes dog after pooping or after urinating, it will go over there, it will smell it. That is dog's mentality. Yes. That's character. We don't know. Sometimes that will be over there also. So we can't. So better to use gloves or something. To use a disposable something to clean it up అన్నమాట. ఓకే. ఈ రేబీస్ వ్యాక్సినేషన్ అనేది ఓన్లీ డాగ్ బైట్ కేనా లేకపోతే ఇంకా వేరే యానిమల్ బైట్స్ కి కూడా? గుడ్ క్వశ్చన్ అండి. నాట్ ఓన్లీ డాగ్ బైట్, దేర్ ఈస్ సంథింగ్, డాగ్ కుక్క కరిస్తేనే రేబీస్ వ్యాక్సిన్ అనేది కాదు. క్యాట్స్, అదర్ మ్యామల్స్ ఉన్నాయి, లైక్ ఇప్పుడు మనకి బ్యాట్స్ ఉంటాయి, గబ్బిలాలు ఉంటాయి, దాని వల్ల కూడా మనకి రేబీస్ వ్యాక్సిన్, ఐ మీన్ రేబీస్ మనకి వస్తుంది అనమాట. దెన్ ఏమంటారు మంకీస్, మ్యామల్స్, మంకీ బైట్ ఆర్ మంకీ స్క్రాచ్, దట్ ఈస్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్. దెన్ ర్యాబిట్స్, ఆల్సో మ్యామల్స్ కిందనే తీసుకుంటాం అన్ని కూడా. సో క్యాట్స్, రకూన్స్, జాకెల్, ఫాక్స్, మంకీ, ర్యాబిట్స్. Then some people, there are studies కానివ్వండి, బట్ వీ డింట్ సీ ఇట్ యాక్చువల్లీ, అంటే అట్లీస్ట్ ఐ డింట్ సీ. ఈ మైజ్, ఇప్పుడు మన ర్యాట్స్ కానివ్వండి, ఇప్పుడు ఈ మైజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా వెరీ రేర్లీ అంటారు కానీ, బట్ ఐ డింట్ సీ ఎట్. బట్ దేర్ ఆర్ డాక్యుమెంటేషన్ సమ్ టైమ్స్ ఆల్సో. బట్ ముందు డిస్కస్ చేసిన అయితే మాత్రం డెఫినెట్లీ ఎస్, యూ హ్యావ్ టు గెట్ వ్యాక్సినేటెడ్ వెన్ దేర్ ఈస్ అ క్యాట్ బైట్, క్యాట్ స్క్రాచ్. ఓన్లీ కుక్క వరకే అనుకుంటారు కానీ ఇవన్నీ ఇగ్నోర్ చేస్తా ఉంటారు. సో ఇవన్నీ కూడా యూ హ్యావ్ టు టేక్ ద వ్యాక్సినేషన్ అనమాట వీటికి కూడా. ఓకే. సో దేర్ ఆర్ దీస్ థింగ్స్ కాల్డ్ ప్రీ ఎక్స్పోజర్ అండ్ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ ఉంటుంది, ఎట్లా తీసుకోవాలి వ్యాక్సిన్ అని కూడా ఉంటుంది మనకి. ఓకే. సో ఇన్ దాట్ ఆల్సో ఎలా అంటే who have to take the pre-exposure prophylaxis, అంటే ఎక్స్పోజ్ అవ్వకుండా కూడా, అంటే మనకి కరగకుండా కూడా, స్క్రాచ్ అవ్వకుండా కూడా ఎవరు తీసుకోవాలి అన్న వాళ్ళు ఉంటారు. సో జనరల్ గా వెటరనరీ డాక్టర్స్, పెట్ హ్యాండ్లర్స్ ఉంటారు, హూ ఆర్ గోయింగ్ టు ద ఎపిడమిక్ ఏరియాస్ అనమాట. ఎపిడమిక్ ఏరియాస్ కంటే ఇప్పుడు మేబీ వీ కెన్ సే లైక్ దేర్ ఈస్ అ హర్డ్ ఆఫ్
డాగ్ ఏమంటారు కొన్ని ఇట్లా కంటైన్ చేసే ఏరియాస్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు వీళ్ళు కుక్కలన్నీ కూడా మనకి ఏం చేస్తారంటే పట్టుకుని వెళ్ళి ఒక ఏరియాలో పెడతారు. చంపడం చెప్పకపోవడం దట్ ఈస్ సెకండరీ థింగ్. అవును మేబీ వాళ్ళందరూ హ్యాండిల్ చేసేవాళ్ళే వీళ్ళన్నీ కూడా. అవును సో వీ డోంట్ అన్నోయింగ్లీ దే మైట్ గెట్ స్క్రాచ్ ఆర్ వైల్ హ్యాండ్లింగ్ దోస్ థింగ్స్ అవును ఉంటారు. అవును వెటనరీ డాక్టర్స్ ఉన్నారు, మేబీ ద స్టాఫ్ ఓవర్ దేర్ ఇన్ ద వెటనరీ హాస్పిటల్స్, దీస్ పీపుల్ విల్ డీల్ విత్ దీస్ థింగ్స్ అనమాట. సో వాళ్ళంటే ప్రీ ఎక్స్పోజర్ వాళ్ళు అవ్వకుండానే దే హ్యావ్ టు టేక్ ద వ్యాక్సిన్ అనమాట వాళ్ళు, బికాస్ ఆర్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయి ఉంటాయి బాడీలో. సో వెన్ ఇట్ వాస్ బిటన్ ఆర్ స్క్రాచ్ జరిగినప్పుడు నాట్ ఆఫ్ పానిక్, ఆల్రెడీ యాంటీబాడీస్ ఉన్నాయి కాబట్టి ఫైట్ చేస్తుంది అనమాట మనకి. సో దేర్ ఆర్ దీస్ డోసేజెస్ ఆల్సో వెన్ వీ హ్యావ్ హౌ మెనీ డేస్ వీ హ్యావ్ టు టేక్, హౌ మెనీ డోసెస్ వీ హ్యావ్ టు టేక్ అని. సో యూజువల్లీ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ ఎట్లా అంటే 0-3-7 అని తీసుకుంటాం మనం, ఆర్ సమ్ టైమ్స్ 0-3-7 కాకపోయినా కొంతమంది 21 or 28 కూడా తీసుకుంటారు డేస్. 0 is something where on the day of or you bitten generally. ఆర్ ఇప్పుడు సపోజ్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ప్రీ ఎక్స్పోజర్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇవాళ నేను తీసుకున్నాను అనుకోండి, టుడే విల్ కన్సిడర్ as 0 అనమాట. సో దెన్ థర్డ్ డే, దెన్ 7th డే అట్లా. సో వీ విల్ టేక్ ద వ్యాక్సినేషన్ ఓవర్ ది డెల్టాయిడ్ రీజన్ అంటాం అనమాట మనము, ఆర్ లేటరల్ థై కూడా తీసుకోవచ్చు మనము. సో యూజువల్లీ ప్రిఫర్ ద డెల్టాయిడ్ రీజన్. దేర్ ఇస్ దిస్ థింగ్ కాల్డ్ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్, అంటే మనకి అయిన తర్వాత. దాంట్లో కూడా ఇందాక మనం కేటగిరీస్ వైజ్ డిస్కషన్ చేసాం కదా, అది బేస్డ్ మీద ఉంటుంది అనమాట దానికి. సో ఇలా కేటగిరీ 2 people who are supposed to take the vaccination, అంటే మైనర్ స్క్రాచెస్ కానీ ఇట్లా మైనర్ అబేషన్స్ కానీ ఉన్న వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే ఇట్లా 0-3-7-14 4th రోజు ఇంక్లూడ్ అవుతుంది దానికి. సమ్ పీపుల్ హూ ఆర్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్, అంటే ఇప్పుడు లైక్ డయాబెటీస్ ఉండింది ఆర్ ఆల్రెడీ వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ వీకెండ్ గా ఉంది అనుకుందాం. సో విల్ గో ఫర్ ద 5th dose ఆల్సో వాళ్ళకి 21 or 28th day. So we'll give this 4 doses or 5 doses, depends upon the patient condition. Then there is this third category people, how we discussed multiple laga depend ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ 24 hours లో విల్ గో ఫర్ IV immunoglobulins అనమాట, అట్ ద వూండ్ సైట్ ఎక్కడైతే బిటన్ అయిందో ఆ ఏరియాలో ఇస్తాం. అండ్ అలాంగ్ విత్ అదర్ వ్యాక్సినేషన్, ఇప్పుడు ఇందాక మనం కేటగిరీ 2 ఎలా అయితే చెప్పామో అదే కంటిన్యూ చేస్తాం అనమాట మనము. బట్ ఇమ్యునోగ్లోబులిన్ సంథింగ్ విచ్ వీస్ యాడెడ్ ఎక్స్ట్రా. బట్ టీటీ ఇంజెక్షన్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు టేక్ యాంటీసెప్టిక్, అది ఎక్కడైనా స్క్రాచ్ ఉన్నప్పుడు వీ నీడ్ టు టేక్ అనమాట అది. సో దీస్ థింగ్స్ డిపెండ్స్ అపాన్ ద కేటగిరీ, డాక్టర్ విల్ అడ్వైజ్ యూ హౌ టు టేక్ ద ఇంజెక్షన్స్ అండ్ వ్యాక్సినేషన్స్ అనమాట. ఇంట్లో పెట్స్ పెంచుకుంటున్న వాళ్ళు, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండొచ్చు, చిన్న పిల్లలు ఉండొచ్చు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఏమన్నా కేర్ఫుల్ గా ఉండాలా? వెరీ చిన్న పిల్లలకైతే యూజువల్లీ వీ వోంట్ అంటిల్ బిటర్ అన్నప్పుడు, బట్ దేర్ ఆర్ మోర్ దెన్ యాజ్ ఐ టోల్డ్ యూ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అన్నది తీసుకోవచ్చు. దెర్ ఇస్ నో రాంగ్ ఇన్ టేకింగ్. And if you are very much dog lover, if you have like 3 to 4 dogs in your home, you don't know when the dog will come and do something to you, in spite of how much we are pampering them. Okay. Or maybe బయటకు వెళ్ళినప్పుడు some other stray dog might have bitten this dog, or they might have mated something. We don't know what things were happening inside, I mean outside sometimes. సో అట్ దాట్ టైం ఏంటంటే ఇట్స్ బెటర్ టు ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటాం. వీఆర్ ఆల్సో సమ్మన్, ఇప్పుడు ఎలా అయితే పెట్ హ్యాండ్లర్స్ అని చెప్పి అనుకున్నాం కదా, మనం కూడా తీసుకోవచ్చు అనమాట దానికి సంబంధించి. సో దేర్ ఈస్ దిస్ కేటగిరీస్ అనమాట. సో ఇన్ డీటెయిల్డ్ గా దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఎవ్రీ వన్ షుడ్ కీప్ ఇన్ దేర్ మైండ్ టు ప్రివెంట్ ద డెత్స్, బికాస్ రేబిస్ ఇస్ సంథింగ్ దేర్ ఈస్ నో ట్రీట్మెంట్. So death is inevitable for them. If we do all these things, definitely yes, we can prevent the death అన్నమాట. రైట్. థ్యాంక్ యూ సో మచ్. రేబీస్ గురించి అవగాహన కల్పించారు. Yes, yes.